శరీరానికి ఆరోగ్యం, మనసుకి ప్రశాంతత కావాలి అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇలా హ్యాపీగా, ప్లెజెంట్గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రజెంట్ అయితే నేను జహీరాబాద్లో ఉన్నాను. మన ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారి హర్బా వ్యాలీకి వచ్చేసారనమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క, చెట్టు, వేర్ల దగ్గర నుండి ఆకులు, అలాగే కాయలు, పండ్లు, ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు, ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిజార్డర్స్కి, డిసీజెస్కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా తెలుసుకుందాం. సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్గా తెలుసుకుందాం. కాసేపట్లో మనతో జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సరే, ఇది అక్కడ లోపల ఉంటే తీసుకొచ్చాను. ఏం మొక్క ఇది? దీనివల్ల ఔషధ గుణాలు ఏంటి? ఇది అక్కల కర్ర అంటారమ్మా. అక్కల కర్ర, ఆకార కర్బ అని కూడా అంటారు సాంస్క్రిట్ లో. దీని వేరు మాత్రమే వాడతారమ్మా. ఈ మొక్క ఏ విధంగానే ఉపయోగపడదు, ఓన్లీ రూట్ అండి. ఈ రూట్ మట్టికే వాడుకోవాలి. దీనికి తిమ్మిర చేసి గుణం ఉంటుందమ్మా, తిమ్మిరెక్కుతుంది. సపోజ్ ఈ రూట్ మీరు ఇప్పుడు నోట్లో పెట్టుకుని నవ్వలేరనుకోండి, నోరు అంతా తిమ్మిరవుతుంది అనమాట, నంబుగా తయారు. ఇది అలా పెట్టుకుని నవలడం వల్ల ఏమవుతుందంటే, మీ పిప్పి పంటలో ఉన్న పురుగులు, అంటే మీ యొక్క చిగుర్లు, ఇగుర్లు అంటాం కదా, గమ్స్, ఆ గమ్స్ లో ఉన్నాయి కానీ, పండ్ల మధ్యన ఉన్నాయి కానీ, పండ్ల లోపల ఉన్న పురుగులు అవన్నీ చనిపోయి బయటకు వచ్చేస్తాయి. క్రిమిని చంపడంలో ఒక అద్భుతమైన ప్రక్రియ చేస్తుంది. వేడి చేస్తుంది ఇది బాగా. పెరాలసిస్, వాత వ్యాధులు అంటే ఒకటని చెప్పలేము, ఒక 50-60 రకాలుగా ఉపయోగపడుతుంది. లివర్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది, స్కిన్ ప్రాబ్లం తగ్గిస్తుంది. దీని చూర్ణాన్ని అనేక రూపాలలో తీసుకుంటాం. ఈ అక్కలకర్ర యొక్క వేరు యొక్క చూర్ణాన్ని లేహ్యాల్లో కలిపి కూడా వాడతారమ్మ. నరాలకి శక్తిని ఇవ్వడానికి, నరాలని స్టిమ్యులేట్ చేయడానికి. ఆస్తమా మీద పనిచేస్తుంది, కాఫ్ మీద పనిచేస్తుంది, కోల్డ్ మీద పనిచేస్తుంది, లివర్ మీద పనిచేస్తుంది. రక్త శుద్ధి చేసి హృదయం, అంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గుండె వ్యాధులు అన్నిటి నుంచి చక్కగా మనల్ని కాపాడుతుంది. అలాగా 1-2 సయాటికా అంటాం కదా మనం, ములుగు నొప్పి అంటాం. ములుగు అంటే ఈ ఎముకం. ఈ సయాటికా అనేది ఎన్ని రకాల వ్యాధులు, ఎన్ని రకాల వైద్యాలు చేసినా తొందరగా తగ్గదు. వాత వ్యాధుల్లో ఒకటండి అది సయాటికా అనేది. ఆ సయాటికా నొప్పి తగ్గించే గుణం ఈ వేరుకుందాం. ఇది బాగా జాగ్రత్తగా సండే తీసి దీన్ని ఆవు పాల ఆవిరి మీద ఒకసారి ఉడకబెడితే శుద్ధి అవుతుందమ్మా. ఇది శుద్ధి అయిన తర్వాత దీన్ని చూర్ణం చేసుకుని, ఆ చూర్ణాన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు, పాలతోటి తీసుకోవచ్చు. దీంట్లో నియర్లీ నేను చెప్పాను కదమ్మా, ఒక 50 రకాల వ్యాధులను తగ్గించే గుణం అక్కలకర్ర. దీని యొక్క చూర్ణాన్ని త్రికటిక చూర్ణంలో కలిపి, తేనెలో కలిపి ఉదయం సాయంత్రం నాకితే ఆస్తమా, క్రానిక్ ఆస్తమా కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఇది ఏ భాగం అయితే వీక్ అయిందో, సపోజ్ పెరాలసిస్ వచ్చింది, మీకు ఒక లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ వీక్గా ఉంది, సరిగ్గా పనిచేయట్లేదు, అప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఆముదంలో కలిపి కానీ, నువ్వుల నూనెలో కలిపి కానీ ఈ చూర్ణాన్ని బాగా నూరి, పచ్చివేరు అయితే బాగా పనిచేస్తుంది. అప్పటికప్పుడు నూరి కనుక రాస్తే మంట పుడుతుంది. మంట పుట్టి కొంచెం ఎర్రబట్టడం కూడా జరుగుతుందమ్మా. అటువంటిప్పుడు కడిగేయాలి. అన్ని స్కిన్లకి సూటబుల్ కాదు. పూర్వం అయితే అందరికీ వాడేవారు. ఇప్పుడు మనిషిలో ఆ శక్తి అనేది తగ్గింది కాబట్టి, రకరకాల కెమికల్స్ మనం ఆహారంలో తింటున్నాం కాబట్టి, ఎవ్రీ పర్సన్ యొక్క నేచర్ మారిపోయి, మామూలుగానే పర్సన్కి నేచర్లో సంబంధం ఉండదండి, కానీ సెన్సిటివ్నెస్ అనేది పెరిగిపోయింది స్కిన్లో. రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల కానీ, నిల్వ పదార్థాలు తినటం కానీ, జంక్ ఫుడ్స్ తినటం, అనేక కెమికల్స్ని స్ప్రేయింగ్గా వాడిన మన ఆహార పదార్థాలు తినటం వల్ల ప్రతి దేనికి ఏ బాడీ రియాక్ట్ అవుతుంది అనేది అర్థం అవట్లేదు. దానివల్ల దీన్ని ఏంటంటే ఆ ఎర్రబండి వెంటనే తీసేయాలి. ఎప్పుడైతే మీరు ఆముదంలో కలిపి రాశారో అప్పుడు కొంచెం వేడి ఎక్కుతుంది ఆ పార్ట్. వేడి ఎక్కడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది అన్నమాట. బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల, పెరాలసిస్ వల్ల బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం కానీ, అవయవానికి స్పర్శ తగ్గడం కానీ, ఇటువంటి స్ట్రెంగ్త్ రావడంలో కానీ అన్నిటిలోని ఈ యొక్క చూర్ణం పనిచేస్తుందండి. పూర్వకాలం దీన్ని ఏం చేసేవారంటే బాగా నూరి బిళ్ళగా చేసి వీటితోటి రక్ష అని వేసేవారమ్మ పూర్వం. పల్లెటూరులో మీరు పూర్వీకులను చూస్తే ఇక్కడ చిన్న బొట్టిలాగా మచ్చ ఉంటుంది అన్నమాట. అది ఇలాంటి మూలికలతోటి చేసిన మచ్చమ్మ. ఇది కానీ చిత్రమూలం అని ఉంటుంది.
ఆ చిత్రమూలం మూలిక యొక్క ఆకులు నూరి కట్టినా కూడా పుండు పడిపోతుంది. పుండు పడి అక్కడ స్లోగా ఒక మచ్చ లాంటిది ఏర్పడుతుంది అనమాట. ఆ పుండు పడినప్పుడు, ఆ మచ్చ ఏర్పడినప్పుడు, ఆ పుండు పడినప్పుడు ఇక్కడ ఉన్న స్టిమ్యులేట్ అయ్యి నరాలు ఇక్కడ ఏదైతే ఉందో చెడు అది పోతుంది అనమాట. దీన్ని మనం యాక్చువల్గా థర్డ్ ఐ అంటాం. దాన్నే గురుస్థానం అంటాం, దాన్నే మహద్యోని అంటాం, దాన్నే బ్రహ్మయోని అంటాం, దాన్నే రామద్వారం అంటాం. ఇన్ని పేర్లు ఇక్కడ. ఇది థర్డ్ ఐ. శివుడికే కాదు, థర్డ్ ఐ అందరికీ ఉంటుంది. అందుకనే స్త్రీలు మీరు బొట్టు అక్కడే ఎందుకు పెట్టుకున్నారు? ఆ బొట్టు అనేది ఎందుకు పెట్టుకుంటారు అంటే మొహం వంక చూసినప్పుడు అందరి కళ్ళు ఒక విధంగా ఉంటుంది. కొందరి కళ్ళల్లో కొన్ని విచిత్రమైన అద్భుతమైన శక్తులు ఉంటాయి. వాళ్ళు ఎక్కువసేపు మీ వంక చూడడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క తేజస్సు వాళ్ళకి వెళ్ళిపోవడం వల్ల మీకు అనేక వ్యాధులు రావడానికి కూడా కారణం వస్తుంది. అటువంటి వాటి నుంచి బయటపడడం కోసం బొట్టు అనేది మనకి సనాతన ధర్మంలో ఉంటుంది. అంత చిన్నది పెట్టుకోకూడదు, కొంచెం కనబడిలో పెట్టుకుంటే ఆ దృష్టి అనేది దాని మీదకి వెళుతుంది. కాబట్టి ఆ దృష్టి మారడం వల్ల కొన్ని చెడు చూపుల యొక్క ప్రభావం మీ శరీరం మీద పడకుండా మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం అక్కడ బొట్టు పెట్టమన్నారు. ఆ థర్డ్ ఐ అనేది ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవడం వల్ల మీ శరీరానికి అద్భుతమైన శక్తి వచ్చి అనేక వ్యాధుల నుంచి మీరు బయటపడడం కోసం అక్కడ ఇలాంటి మూలికలతోటి రక్ష అనేది ఏర్పాటు చేసేవారు. అదే బొడ్డు దగ్గర ఉన్న వ్యాధుల వల్ల మన శరీరంలో బొడ్డు దగ్గర 3 నాళాలు ఉంటాయమ్మా. తల్లి గర్భంలో మనం పెరిగిన నాళ్ళు ఆ 3 నాడుల వల్లే మనం బతుకుంటాం. తల్లి తీసుకున్న ఆహారమే మనకు అందుతుంది, తల్లి తీసుకున్న గాలే మనకు అందుతుంది. బిడ్డ యొక్క ఊపిరితిత్తులు బయటకు వచ్చేదాకా పనిచేస్తే కనుక ఆ శిశువు గర్భంలోనే చనిపోతుంది. ఎందుకు అంటే వాళ్ళు కేచరి ముద్ర అంటమ్మా యోగ శాస్త్రంలో. బిడ్డ యొక్క నాలిక ముక్కు రంధ్రాల్లో అడ్డంగా ఉంటుంది. అడ్డంగా ఉండి ఉమ్ము నీటిలో పెరుగుతుంది కదా శిశువు. మీరు స్త్రీలు కాబట్టి మీకు బాగా తెలవాలి. ఆ ఉమ్ము నీటిలో ఉన్నప్పుడు శ్వాస తీసుకుంటే ఆ ఉమ్ము నీరు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి ఆ శిశువు చనిపోతుంది. అందుకు శిశువుకి ఊపిరితిత్తులు అనేవి పనిచేయవమ్మ బయటకు వచ్చేదాకా. అప్పుడు దాకా సుషుమ్నా నాడి ఏదైతే ఉందో ఎడా పింగళ సుషుమ్నా నాడి, ఎడముక్కు కుడిముక్కు వెన్నుపూసలో ఉన్న 3వ నాడి సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా నాడిలో తల్లి ఆధారంతో ఒక ప్రాణం పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ శిశువు బతికుంటుంది. బయటకు వచ్చాక ఆ ముక్కు రంధ్రాలకు అడ్డంగా ఉన్న నాలిక కింద పడిపోయి ఈ 2 ముక్కులతోటి శ్వాస తీసుకోవడం మొదలు పెడతాం. ఏదైతే ఉమ్ము నీరు ఉందో ఆ ఉమ్ము నీరు ఎలా ఉంటుందమ్మా? తెల్లగా ఉంటుంది కదా. నారం అంటే సాంస్క్రిట్లో నీరు అమ్మ. ఏదైతే కేచరి ముద్రతోటి కూడి ఉన్న శిశువు సమాధి స్థితిలో తల్లి గర్భంలో పెరుగుతుందో యోగ స్థితిలో ఉంది ఆ శిశువు. అందుకు ఆ తల్లికి అద్భుతమైన తేజస్సు. ఆ నారాయణుడు అంటే పాల సముద్రంలో లేడమ్మా, తల్లి గర్భంలో పెరిగే శిశువే. ఆ నారం అనే నీరు తెల్లగా ఉంటుంది కాబట్టి ఆ పాలుతోటి కూడి ఉన్న ఆ నీటిలో తేలియాడే శిశువే నారాయణుడు. అంత శక్తి ఆ శిశువులో. ఆ శిశువు బతికుంటానికి కారణమైన తల్లి గర్భం నుంచి అంటే తల్లి పేగునే ఆ బొడ్డు ద్వారా లోపలికి వెళ్తుంది. కాబట్టి ఈ బొడ్డు ద్వారా వెళ్ళిన 3 నాడులే కోటాను కోట్ల నాడులుగా మీ శరీరం అంతా వ్యాపిస్తాయి. ఆ నాడుల్లో ఉన్న దోషాన్ని పోగొట్టడానికి ఆ చిత్రమూలంతో ఇలాంటి మూలికలతోటి చుట్టూరు రక్షాన్ని బొడ్డు చుట్టూరు అది అంటించమ్మా. ఒక పేస్ట్ లాగా చేసి ఇలాగ సర్కిల్గా అంటించి పైన గొడ్డేసి కట్టేస్తే తెల్లారిసరికి పుండు పడిపోయేది. ఆ నరాల్లో ఉన్న దోషాలన్నీ తొలగించి ఆ పిల్లవాడికి మళ్ళీ చనిపోయే వరకు, పెద్ద అయ్యి ముసలోడు అయ్యి చనిపోయే వరకు అజీర్ణం కానీ పొట్టకి సంబంధించిన వ్యాధులు కానీ రాకుండా ఆ రక్ష అనేది వేసేవారు. అంత అద్భుతమైన సైన్స్ మన ఆయుర్వేద మూలికల వెనకాల ఉంది. ఎంత గొప్ప శాస్త్రం అసలు. అంటే చనిపోయే వరకు అంటే అసలు ఆ రక్ష అది నిజంగా చాలా. అందుకనే దానికి పేరు ఏమని పెట్టారమ్మా? రక్ష. అంటే రక్షించేది. దేని నుంచి? వ్యాధుల నుంచి. కొన్ని వందల మంది నాకు ఫోన్ చేసి అక్కలకర్ర ఎక్కడ దొరుకుతుంది, ఆ వేరు మీ దగ్గర ఉందా, ఆ చూర్ణం దొరుకుతుందా అని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. దయచేసి మూలిక దుకాణాల్లో దొరుకుతాయండి. నా టైంని వృధా చేయకుండా ఖాళీగా ఉండి ఫోన్లు చేసి అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, మీరు పంపిస్తారా, ఎక్కడ పండుతుంది, ఇలాంటివి దయచేసి అడగొద్దండి. మీరు మూలికా దుకాణాల్లో అన్ని చోట్ల దొరుకుతుంది కాబట్టి చక్కగా తెచ్చుకుని దాన్ని పాలావిరి మీద ఉడకబెట్టుకుని శుద్ధి చేసుకుని వాడుకోండి. ఓకేనండి. దయచేసి నాకు కాల్ చేయొద్దు. నమస్కారం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.